దిస్ ఈజ్ ఎ డిఎన్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ అడ్వకేట్. 2 సంవత్సరాల అకుంఠిత దీక్షతో కూడుకొని శ్రమించిన సందర్భం. చాలామంది మా దగ్గరికి వచ్చారు, మాకు అన్యాయం జరిగింది అని చెప్తూ వచ్చారు. అది స్కూల్ కానీ, కాలేజీలు కానీ, కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ వచ్చారు. సహాయం చేశాము, సహకరించాము, వారి కోసం నిరంతరం శ్రమించాము. వారందరికీ చెప్పింది ఏమంటే, మాకు ఫీజు అవసరం లేదు, మాకు మీరు ఇవ్వాల్సిన ఫీజు అవసరం లేదు, మీరు ఫీజు అడిగేది మేము చెప్పిన పార్టీకి ఓటు వేయండి అని ఒక్కటి అడిగాం. నేను చెప్పిన పార్టీకి ఓటు వేసి మీరు మాకు ఫీజు ఇచ్చినట్టే చెప్పాం. వారేమన్నారు, మా సమస్యలు మాకుంటే, అయ్యా మీ సమస్యల గురించి మేము మాట్లాడలేదు, మాకు రాజకీయాలు అవసరం లేదు, మీరు మాకు ఫీజు ఇస్తామన్నారు. నాకు ఫీజు అవసరం లేదు అన్నాను. నాకు ఫీజు అవసరం లేదు, ప్రతి చోటుకి వచ్చి పోరాడతానని చెప్పి పోరాడాను, ఎంతటి స్థాయిలైనా పోరాడాను, న్యాయం చేశాను, వాళ్ళకు న్యాయం జరిగింది. వాళ్ళకి చెప్పింది ఒకటే, నేను చెప్పిన పార్టీకి ఓటు వేయండి, నాకు అదే ఫీజు అని చెప్పాను. మీరు ఎప్పుడు రండి, మీరు ఎప్పుడు వచ్చినా నాకు మీకు ఫీజు అవసరం లేదు, స్వచ్ఛందంగా ఫ్రీగా చేస్తానని చెప్పాను, ఫ్రీగా చేశాను, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేస్తాను. దానికి కారణం ఏమంటే, బాపనుడా బ్రాహ్మడా నీతేమవుతుంది అని మాట్లాడినారు. బ్రాహ్మడు ఏమి చేస్తాడో చూపించారు. బ్రాహ్మణునికి శక్తి లేదు, సంఘ సపోర్ట్ లేదు, కుల సపోర్ట్ ఉండవు, ఏముండవు. వాడు బజార్కి ఎక్కలేడు, కొట్లాడు, గలాడ పెట్టుకున్నాడు, కానీ విపరీతంగా ఆలోచిస్తాడు. ఆలోచన అమలు పరిస్తే తీర్పు ఇదే విధంగా ఉంటుంది. సో సహకరించిన ప్రతి ఒక్క బాధితుల కుటుంబాలకు, ఆ బాధిత కుటుంబాలకు ఓటు ఉంది. ఆ ఓటు ఉన్నటువంటి మహానుభావులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చెప్పిన వారికి ఓటేశారు, సహకరించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా నేను ఖచ్చితంగా మీకు ఫీజు తీసుకోకుండా పోలీస్ స్టేషన్లకు వస్తాను, కోర్టులకు వస్తాను, ప్రభుత్వ కార్యాలయాలకు వస్తాను, ఎక్కడికైనా వస్తాను, వచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. ఎప్పుడైనా రావచ్చు. సో సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి హృదయపూర్వక అభినందనలు. ఒక ప్రముఖ వ్యక్తికి చెప్పడం జరిగింది, అయ్యా నా కండిషన్ ఇది, నా కండిషన్ ప్రకారం వస్తే మీ కండిషన్ ప్రకారం నేను వస్తానని చెప్పాను. అర్థం చేసుకోలేదు, ఎందుకంటే డబ్బు ముఖ్యం. వ్యక్తులకు డబ్బు ముఖ్యం తప్ప వ్యక్తి ఏం చేయగలుగుతాడనేది ఆలోచన లేదు. సో సహకరించి విని నన్ను అర్థం చేసుకొని నా మూలంగా న్యాయం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి అభినందనలు తెలియజేస్తున్నాను. చెప్పిన వ్యక్తికి ఓటేసినందుకు నా హృదయపూర్వక అభినందనలు, చాలా సంతోషము. సో లోక సమస్త సుఖినోభవంతు, సుజనే సుఖినోభవంతు. నమస్తే. ఇంతకన్నా చెప్పేదేం లేదు, ఇంకా చెప్పాలని ఉంది. సో చాలామంది అన్నారు బాపురంతం ఏమవుతుంది, బ్రాహ్మణును ఏమవుతుందని. చాలామంది సరే అవహేళన మాట్లాడినారు, సహజం, అది మానవ గుణం. అది మిగతా వాళ్ళకి ఏమంటే కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, చాలా మేధావులు గొప్పవాళ్ళం అని. వాళ్ళకి ఏమి లేవన్న విషయం నాకు అర్థమైపోయింది. సో నేను చేసినాను. ఇంతకన్నా చెప్పడం బాగుండదు, ఎందుకంటే ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి డిగ్నిటీ ఉంటుంది. సో నేను ఆ డిగ్నిటీని కాపాడదలుచుకున్నాను. ఎవరికి అర్థమైందో వాళ్ళకి అర్థమైతే చాలా సంతోషం. నమస్తే.